హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను టెర్రస్ మీద నుండి కనకాంబరాలు, మందారాలు, తర్వాత కొన్ని దొండకాయలు, ఒక అంజీర, ఒక గులాబీ తీసుకొచ్చాను. ఓకేనా. ఈరోజు హ్యాపీ భోగి కదా, మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను టిఫిన్స్కి వచ్చేసి గారెలు, పిల్లలకేమో చిన్నగా పునుగులు వేస్తున్నాను. ఈ రెసిపీ మీకు తెలుసు కదా, ఎందుకంటే ఒకవేళ ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను ఒకసారి కొలతలు చెప్తున్నాను చూడండి. రాత్రి 1 కప్పు మినపగుళ్ళు కానీ మినపప్పుకి కానీ 1 కప్పు తీసుకుంటే ఇడ్లీ రవ్వ 1 కప్పు తీసుకోవాలి. అంటే 2 ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. విడివిడిగా నానబెట్టుకుని మార్నింగు చక్కగా మినపప్పుని బాగా రుబ్బేసుకుని, అంటే కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి, గార్లిక్ కాబట్టి గట్టిగానే రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ దాన్ని బాగా కడిగి పిండేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పులో వేసేసుకోవాలి, మినప్పిండిలో వేసుకోవాలి. వేసుకుని బాగా కాస్తంత సాల్ట్ వేసుకుని కలిపేసుకుని, తర్వాత దానిలో మనకు అవసరమైనంత జీలకర్ర కూడా వేసుకుని కలిపేసుకుని చక్కగా ఇలా గట్టిగా గట్టిగా వస్తుంది, గారెల పిండిలాగా. అప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుని ఇలా గారెలు కానీ లేకపోతే పునుగులు కానీ వేసుకుంటే, మినప పునుగులు కానీ వేసుకుంటే చక్కగా చాలా బాగుంటుంది. దీనిలోకి టమాటా చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఉల్లి చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది. అందుకని నేనైతే ఈరోజు ఏం చేస్తున్నానంటే ఉల్లి చట్నీ చేస్తున్నాను. ఎండుమిర్చి వేసి ఉల్లి చట్నీ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, బెల్లం. దీనిలో వెల్లుల్లి వేయకూడదు. ఓకేనా. వాటన్నిటిని వేయించేసుకుని చక్కగా మనం మిక్సీ పట్టేసుకుంటే ఉల్లి చట్నీ రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు గారెలు చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినడానికేమో ఇలాగ మినప పునుగులు వేసేసుకుని చక్కగా టిఫిన్ చేసేయచ్చు. ఓకేనా. పండగ పూట అందరూ ఆనందంగా చక్కగా మంచిగా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఓకేనా.
చూడండి ఇప్పుడు నేను చిన్న తాలసి పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, తర్వాత మనం ఉల్లిపాయలు అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్న ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకుని ఒక నిమిషం అలా వేయించిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. దానిలో చింతపండు, ఉప్పు, తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసుకుంటే చక్కటి ఉల్లి చట్నీ రెడీ అవుతుంది. ఒక గులాబీ, మందారాలు, కనకాంబరాలు, తర్వాత చూడండి దొండకాయలు, ఫ్రూట్ ఒకటి వచ్చింది, అంజీరా ఫ్రూట్ ఒకటి వచ్చింది.